అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏమిటంటే, నేను ఒక యూట్యూబ్లో వీడియో చూసిన. అందరిని అంటలేను, నేను కొంతమంది మతోన్మాదులు అంటే యేసుక్రీస్తు అంటే పడని వారు. ఎందుకు పడదు మీకు? ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. సువార్త చేసుకుంటూ ఒక వ్యాన్లో పోతున్నారు వాళ్ళని పట్టుకొని బైబిళ్ళని లాగేసుకొని బైబిళ్ళన్నీ కాల్చినారు. ఓ నాన్న, మీరు బైబిల్ కాల్చినంత మాత్రము, పాంప్లెట్లు కాల్చినంత మాత్రము సువార్త ఆగిపోదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది గుండెల్లో నుండి వచ్చింది. ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఆపాలనుకుంటే రేపులు చేసేవాళ్ళని, దొంగతనం చేసేవారిని, దేశాన్ని దోసుకునే వారిని ఆపాలి. కానీ 4 మంచి మాటలు చెప్తాలని ఆపడం ఏంటి? మీ శాతనైతే మీరు కూడా చెప్పండి కదా. మీరు మీ గ్రంథాల గురించి చెప్పండి, అందరూ వింటారు. ఇది భారతదేశంలో ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ ధర్మం గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఆర్టికల్ 25 కానీ 26 కానీ ఒకసారి చదువుకొని రాజ్యాంగాన్ని. ఎందుకంటే వాళ్ళు ఎవరినన్నా బలవంతం చేస్తున్నారా? ఎవరికన్నా ఏమన్నా మత మార్పిడి అంటే ఏమిటి? ఎవరినైనా నీ పాపం చేయొద్దు, లోకానికి హాని చేయొద్దు, నీవు వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు, నిన్ను నీవు ఎలా చూసుకుంటావు నీ పక్కవాడిని అలా చూసుకోవాలి అని 4 మంచి మాటలు చెప్తారు. కానీ నీవు వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దని మార్చుకోమని చెప్తారు. కానీ మారడం అంటే ఏమిటి? కులం అంటే ఏమిటి? మతం అంటే ఏంటి చెప్పండి? పుట్టినప్పుడు ఎవరి కులం ఏంటో తెలియదు, తల్లిదండ్రులు చెప్తే తప్ప మరి ఎవరికి తెలియదు. ఫోన్లే మా పెద్దలు ఏది చెప్తే అది చేస్తాము. అవును, చిన్నప్పుడు ఇప్పుడు చాలా కులాల వారు వాళ్ళ పనులు చేసుకునేవారు. ఇప్పుడు అభివృద్ధి చెందింది దేశము, ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది, మారింది. ఇప్పుడు శాఖల వాళ్ళు బట్టలు ఉతుకుతలేరు, మంగళ వాళ్ళు కటింగ్ చేస్తలేరు, కుర్రోళ్ళు గొర్రెలు కాస్తలేరు. అంటే అనేక విధాలుగా మార్పులు చెందాయి. వడ్డీ ఇండ్లు కట్టాలంటే ఇంత పెద్ద పెద్ద ఇండ్లు ఎప్పుడు కట్టాలి చెప్పండి? అంటే వాళ్ళు ఈ పని చేస్తారు, వీళ్ళు ఆ పని చేస్తారు. మారిపోతుంది. ఎవరి మనసుకు వచ్చిన పని వాళ్ళు చేస్తారు. అంటే అర్థం ఏమిటి? మీరు మీ వల్ల అయితే మీరు నమ్మి దేవుని గురించి ప్రచారం చేయండి కదా, మంచి గురించి చెప్పండి, మేము కూడా వింటాము. మీరు మీ గ్రంథాలను మంచి పెట్టండి. ఫస్ట్ మీ గ్రంథాల్లో ఏముందో మీరు తెలుసుకోండి, ఆ తర్వాత ఇతరులకు చెప్పండి. అంతేగాని చెప్పేవారిని అడ్డుకోవడము ఇది మంచి పని కాదు. నేను అందరిని అంటలేను, కొంతమంది మతోన్మాదుల గురించి చెప్తున్నా. ఎక్కడైతే సువార్త చేస్తుంటే ఆపుతారో కుళ్ళిపోతారు. ఓరే నాయన, వాళ్ళు ఊక పాంప్లెట్లు పంచితే మీరు ఎంత భయపడతారు అంటే దాని పవర్ ఏంటి మీకు తెలుసా? పాంప్లెట్ పంచితేనే మీరు భయపడతారు అంటే దాంట్లో ఉంది నిజాయితీ అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, అది అగ్గి లాంటిది. నువ్వెంత ఆర్పాలనుకున్నా అంత అంటుకుంటుంది. మీరు బైబిల్లో ఒకసారి చరిత్ర చదవండి. పౌలు లాంటి మహానుభావుడు ఎంతోమందిని ఊచకోత కోసి చంపేసిన లాస్ట్కి తానే లొంగిపోయి ఎన్నో ఆత్మలు రక్షించడానికి కారణమయ్యాడు, ఎన్నో సంఘాలు కట్టడానికి కారణమయ్యాడు. ఆఖరికి తన ప్రాణాన్ని సైతం ఇచ్చేసాడు. అది బైబిల్ పవర్ అంటే. మీరు చెప్పండి కదా, మీ గ్రంథాల్లో ఉండింది మీరు చెప్పండి, వింటాము. ఈ భూమి మీద భారతదేశంలో అందరూ కూడా వినడానికే ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన గ్రంథాలు వాళ్ళు చెప్పచ్చు. మీ గ్రంథంలో ఏముందో మీరు చదువుకండి, చెప్పండి, లేదా మాకు నేర్పించండి, మాకు ఇవ్వండి, మేము చదువుకుంటాం. మీకు ఇంకొక నిజమేంటో తెలుసా? ఇప్పుడు క్రైస్తవులు బైబిల్ కంటే మీరు ఇట్లా క్రైస్తవుల మీద దాడి చేసేదానికి మీ గ్రంథాలు చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతగా ఏముంది ఈ గ్రంథాల్లో? ఈ గ్రంథాల్లోనా ఏమన్నా ఉందా ఒకసారి చూద్దామని మీ గ్రంథాలు ఎక్కువ చదువుతున్నారు. మీకంటే ఎక్కువ మా పాస్టర్లకు ఎక్కువ తెలుస్తుంది మీ గ్రంథాలు ఏముందని. అందుకని జాగ్రత్త. మీరు మీ వల్ల అయితే మీ గ్రంథాల్లో ఉన్న మంచిని చెప్పండి, మీరు మార్పించండి. మార్పించడం అంటే ఏమిటి చెప్పండి? వాళ్ళు పాపం చేయకుండా, దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, ఈ లోకంలో ఒకరినొకరు మోసం చేయకుండా మార్చుకొని నిన్ను వాళ్ళు నీ పొరుగుని ప్రేమించని చెప్తున్నారు. ఈ విషయం మీరు కూడా చెప్పండి కదా, దాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం కదా. మీరు ఏ దేవుని నమ్మినా మాకు అభ్యంతరం లేదు, మీరు ఏ గ్రంథాన్ని చదివినా మాకు అభ్యంతరం లేదు. మరి మీకెందుకు అభ్యంతరం చెప్పండి? మత మార్పిడి చేస్తుంది. మత మార్పిడి అంటే ఏంటి? వాళ్ళని వచ్చే మీ ఇంట్లో నుండి కనబడతారా? వాళ్ళకి మంచి మాటలు నేర్పిస్తున్నారు, మీరు కూడా నేర్పించండి.
మీది ఏమైనా ఉంటే చూపించండి మాకు కూడా, మా ఇండ్ల దాకా రండి, మాకు ఇవ్వండి. మీరు నేర్పించండి కదా. ఫస్ట్ మీ గ్రంథాలు ఏముందో చదువుకండి, చదివి మాకు వినిపించండి. ఆ తర్వాత మా గ్రంథం చదవాలనుకుంటే చదవండి, లేకుంటుంది అది మీ ఇష్టం. ఎందుకంటే ఈ యొక్క భారతదేశంలో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. మీకు ఏది ఇష్టమో దాన్నే నమ్మండి. లేదా అనుకుంటారా, బైబిల్ ఒక చక్కటి మాట ఉంటుంది. 1 తెస్సలోనికీయులకు 5:19-20 వచనంలో, సమస్తాన్ని పరీక్షించు, మేలైన దాన్ని చేపట్టాలి. అంటే బైబిల్ ఏమంటుంది? ఉత్త బైబిల్ చదివింది నమ్మద్దంటలేదు. సమస్తం భూమి మీద ఉన్న ప్రతిదాన్ని తెలుసుకో, ప్రతిదాన్ని నీవు చదువుకో, ఆ తర్వాత నిజమేంటో తెలుసుకోండి. అది అంత దమ్మున్నటువంటి గ్రంథం. యేసుక్రీస్తు నాలో పాపం ఉంది ఎవడని చెప్పగలుగుతున్నాడా? పాపం చేయొద్దు, నీ ఊక మోహపు చూపు. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ రోడ్డు మీద పోతున్నప్పుడు, ఇదిగో నీ ఊక చెడ్డు చూపుతో చూసి, అమ్మాయి ఎంత బాగుందిరా, పిల్ల ఎంత బాగుంది, పిల్లగాడు ఎంత బాగుంది అన్నా ఏమైపోతుంది తెలుసా? పాపము అన్నాడు. మరి మీరు అలాంటివి నేర్పించండి కదా. ఒరే నాయన, నిన్ను వలి నీ పొరుగు అని ప్రేమించు, ఇతరులని వేరే చూపుతూ చూడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దండి, రేపులు చేయొద్దండి, ఇలాంటివి నేర్పించండి మీరు కూడా. ఓరు నాయన, దేశాన్ని దూసుకునే దొంగల్ని వదిలేస్తారు, వ్యభిచారం చేసే నేళ్ళది పోయి ఏమి ఆపలేరు, దొంగతనం చేసే నేళ్ళని పోయి ఆపలేరు. ఒరే గల్లీలో ఉన్న గల్లీలోనే దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి అందరూ చేస్తారంటలేను నేను. కొంతమంది స్వభావం ఉంటుంది, అలాంటి వారిని మార్పించండి. కొంతమంది తాగడానికి బానిసవుతారు, అట్టివారిని మార్పించండి. కొంతమంది తిరిగిపోతుగా బానిసవుతారు, అట్టివారిని మార్పించండి. ఈ పని చేయండి కదా. మీ ఇష్టానుసారంగా మీరు ఉండడం ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకోండి, సువార్త చేసేవాళ్ళు ఎవరినంతా దోచుకుంటలేరు, ఎవరికి చెడు మాటలు చెప్తలేరు, ఎవరిని మోసం చేస్తలేరు. వాళ్ళకి తెలిసిన 4 మాటలు వేరే వాళ్ళు చెప్తారు. మేము బాగుపడ్డాము నాయన, మేము దేవుని నమ్ముకున్నాము, మేము రక్షించబడ్డాము. ఈ సువార్త చేసే వాళ్ళల్లా ఈ భూమి మీద ఉన్నప్పుడు మనిషి ఎలా బ్రతికితే చనిపోయిన తర్వాత రేపు అదని నీ ఆత్మ నరకంలో పడకూడదు అన్న విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి దాని గురించి చెప్తారు. ఈ భూమి మీద ఏమో నిన్ను వాళ్ళు నీ పొరుగు అని మోసం చేయని కానీ, వాళ్ళు దొంగతనం చేయని కానీ, దోచుకోమని చెప్తలేదు. నీ శరీరాన్ని నీ ప్రాణం వదిలేసినప్పుడు, ప్రతి మనిషి శరీరంలో ప్రాణం కలిగిన ప్రతి మనిషి కూడా చావక తప్పదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు అనేవాడు ఒక్కడే సమస్తాన్ని సృష్టించినవాడు. సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే. ఆ దేవుని దగ్గరికి ప్రతి మనిషి పోవాలి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా ప్రతి మనిషి కూడా అందుకే పోవాలి. జాగ్రత్త. ఆ మనిషి అటుకి పోవడానికి కారణం ఏమిటి? అటుకి పోవాలంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంత పరిశుద్ధంగా అయితే భూమి మీదకి వచ్చామో అంతే పరిశుద్ధంగానే దేవునికి మన ఆత్మను అప్పచెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషి కూడా తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చినప్పుడు ఏ పాపం లేనివాడుగా ఎంతో పరిశుద్ధుడిగా ఉంటాడు. కానీ పెద్ద అయిన తర్వాత తన చుట్టూ జరిగే సమాజాన్ని బట్టి, తన చుట్టూ జరిగే సమస్యలను బట్టి మంచి మారిపోతుంటాడు. అలా నీవు ఎలాగైతే తల్లి గర్భంలో పరిశుద్ధంగా వచ్చావో, నీకు చనిపోతున్నప్పుడు నీ ఆత్మని దేవునికి అలాగే అప్పచెప్పాలని చెప్తుంటాడు. ఇంకొకటి, దేవుడు నరుణ్ణి జీవాత్మ ఉంచాడు అంటే యేసుక్రీస్తు యొక్క పేరును ఉంచాడు మనలో, తన ఆత్మను ఉంచాడు. యేసుక్రీస్తు ఆత్మని మనలో ఉంచాడు. ఏమంటా, మీరు ఒకసారి మీ ఊపిరి తీసుకోండి, పైకి కిందికి అంటున్నప్పుడు యేసు అని పేరు పలకకుండా భూమి మీద ప్రాణం కలిగి ఉన్నవాడు ఎవరు లేడు. మీరు ఎక్కడైనా పోయి చూసుకోండి. ఒకసారి ఆయాసం కలిగిన వాళ్ళని చూడండి. యేసు యేసు అని పేరు తీయకుండా బ్రతికేవాడు ఎవడైనా ఉంటే నా వద్దకు రమ్మనండి. యేసు అని నీవు నమ్మినా నమ్మకపోయినా అది నిజము, సత్యము, అది ఖచ్చితంగా పలకాల్సిందే. ఆ మాట పలకకపోతే నీ బ్రతకలేవు. ఎందుకంటే నీ ఊపిరి యేసు యేసు, పైకి తీసుకున్నప్పుడు ఏ, కిందికి సు, యేసు. నీ పేరు నా పేరు భూమి మీద ఏ పేరు రాదు. అందుకే అన్నాడు, భూమి మీద అన్ని నామముల కంటే పైనామము, అన్ని నామాల కంటే గొప్ప నామము, ఆ నామం బట్టే రక్షణ అని. మామూలుగా చెప్పాలనుకున్నారా ఏంటి? మట్టిని మనిషిగా మార్చి ఆ మనిషిలో జీవాత్మను ఊదినప్పుడు, నరుని నాసికరంధ్రంలో జీవాత్మ ఊదాడంటే ఊపిరి పెట్టాలనుకున్నారా? ఆయన పేరు పెట్టాడు. అందుకనే ఆయన పుట్టక మొదలు ఆయన పేరు భూమి మీద పెట్టమని మరియమ్మ గారితో చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో పోయి. మీ ఊపిరి మీ పేరు పలుకుతుందా, నా పేరు పలుకుతుందా, ఎవరి పేరైనా పలుకుతుందని. యేసు పేరు తప్ప ఎవరి పేరు పలకదు. మీరు యేసుని దేశిస్తే మీ ఊపిరిని కూడా దేశించాల్సి ఉంటుంది. మీ ఊపిరిని ఒకసారి పైకి కిందికి తీసుకోండి. యేసు అనకపోతే చెప్పండి నాకు. యేసు యేసు అనే తీసుకోవాల్సిందే.
నీవు పైకన్నా ఆ పేరు మేము బలకం అంటే మీరు చావాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి మనిషి కూడా. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు బాగుపడాలి, మీ పక్కవారు కూడా బాగుపడాలని కోరుకోండి. మీరు పంచాలి కదా, మీకు మా మంటలేం కదా, ఆ దేవుని ఎందుకు నమ్ముతారు, ఈ దేవుని ఎందుకు నమ్ముతారు, మీరు పాపులేట్లు మోస్తారు. మేము ఎప్పుడైనా అంటామా, ఊరినైనా మీరు నెలకో పండగ వారంకో పండగ చేస్తే మేము బాధపడతామా? మేము బాధపడము. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సంవత్సరం అంతా పండగ చేసినా సంతోషంగా ఉన్నా మేము సంతోషిస్తాం, వాళ్ళు బాగుండాలని. అంతేగాని ఊరినైనా మేము నెలకొకసారి బయటకు వచ్చి సువార్త చేసిన, సంవత్సరంకి ఒకసారి వచ్చి పండగ చేసుకున్నా మీకు భయం ఎందుకురా నాయన? భయపడద్దండి. మేమేమన్నా కొడతామా తిడతామా? లేదు కదా, మంచి మాటలు చెప్తాం. మీరు కూడా చెప్పండి. మీరు ఎంత పండగలు చేసినా ఎంత సంతోషంగా ఉన్నా మాకంత సంతోషమే. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ క్రైస్తవుడైనా ఏ హిందువుని అడ్డుకున్నట్లుందా చెప్పండి? హింసించినట్లుందా? మీరు బాక్సులు పెట్టి డీజేలు పెట్టేసినా ఎప్పుడూ భయపడ్డా. ఎందుకు తెలుసా? మాకు సత్యం ఏంటో తెలుసు, మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని సమాజాన్ని ఉద్ధరించండి, సమాజానికి మంచి పనులు చేయండి. నేను ఎవ్వరిని బాధ పెట్టాలని కాదు. హైందవులు చాలామంది మాకు చుట్టాలు ఉన్న స్నేహితులు ఉన్నారు, ఎవరిని కూడా నిందించట్లేదు. ఎవరైతే యేసుక్రీస్తు అంటే పడదో మతోన్మాదులుగా వ్యవహరిస్తారో వాళ్ళని మాత్రమే మార్చుకోమంటున్నాం. అంతేగాని మేము మీ పట్ల ఏం కోపంగా లేము, ప్రత్యేకంగా మీరు మారండి అని చెప్తున్నాం అంతే. ఎందుకంటే మేము ఏది తెలుసుకున్నాము దాన్ని కూడా మీరు తెలుసుకుంటే మాకు కూడా బాగుంటుంది, మీరు కూడా బాగుపడితే బాగుంటుంది. ఈ లోకంలో మేము ఉన్నప్పుడు అప్పుల్లో ఉండొచ్చు, సమస్యలో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, కానీ మా ఆత్మ మా దేవునితో కలిసి ఉన్నది. మేము కన్ను మూసిన మరుక్షణమే పోతామని. ఎందుకంటే చావకుండా భూమి మీద ఎవ్వడు బ్రతకడు. అందుకే కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 89వ అధ్యాయం 48లో ఉంటుంది, మరణం చూడక బ్రతుకుడు నలుడు ఎవడు లేడని. ఖచ్చితంగా ప్రతి మనిషి ఏదో ఒక నుండి చావాల్సిందే. సచిన్ అడియం గట్టకపోము గుర్తుపెట్టుకొని. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.